హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ మన జీవితంలో చాలా మలుపు తిప్పే విషయాలు నేను చెప్పబోతున్నా. దేవుడు చేసిన కార్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా దేవుడు కార్యాలు చేశాడు. అయితే యేసు ప్రభు మొట్టమొదటిసారిగా చేసిన కార్యము పెళ్లి వివాహ వేడుక విషయంలో చాలా మంచి విషయం ఉంది. దాంట్లో మంచి సబ్జెక్ట్ ఉంది. అయితే సాధారణంగా పెళ్లికి వెళ్ళేటప్పుడు బట్టలు, గుడ్డలు, లేకపోతే వస్తువులు తీసుకువెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అలంకరించుకొని వెళ్ళలేదు. సాధారణంగానే పెళ్లి వివాహ వేడుకల్లోకి వెళ్ళాడు. అయితే ఆ పెళ్లి వివాహ వేడుకలో ఒక్కోసారి పెళ్లికి మనం డబ్బులు సరిపోతే అప్పు తెచ్చుకొని సరే గ్రాండ్గా చేస్తాం. మగపిల్ల వాళ్ళు కావచ్చు, ఆడపిల్ల వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏ లోటు లేకుండా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అందరికీ బాగుండే విధంగా, ఇంకా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు బాగా చేస్తారు. అలాగే బంగారం కొనుక్కుంటారు, బట్టలు, అనేక గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు చాలా పిల్లల విషయంలో. అయితే యేసు ప్రభు అక్కడి వివాహ వేడుకలో వచ్చినప్పుడు అయితే తన తల్లి కూడా ఉంటుంది అక్కడే. తల్లి వస్తుంది, అదే విధంగా కొడుకు వాడికి వచ్చేస్తాడు. వచ్చి అందరితో సంతోషంగా ఆహ్లాదంగా ఉంటాడు. ఆయన అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుంటాడు. అక్కడ ద్రాక్ష రసము బాగుందని చెప్పేసి తలా 2-3 గ్లాసులు లాగిచ్చేశారు. యేసు ప్రభు మొట్టమొదటి సూచిక క్రియ ఏదైనా ఉంది అంటే అదే. దేవునికి మహిమ. చాలా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు తెలుసుకోవాల్సిన మ్యాటర్ దీంట్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు రోజు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పమని నన్ను ప్రేరేపించటం, సాతాను అది నన్ను వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే అదే విధంగా ద్రాక్షరసం అయిపోతుంది. వెంటనే తన తల్లికి తెలిసిద్ది ఈ విషయం. తెలియంగానే అప్పుడు తల్లి దగ్గరికి, కొడుకు దగ్గరికి మరియ వెళ్ళింది. అమ్మా, నాతో నీకు ఏమి పని అంటాడు. ద్రాక్షరసము అయిపోయింది, నీవేమన్నా చేయగలవా అని అడిగింది. నేను చేస్తాను, నా సమయం వచ్చిందని రాలా చెప్పలా, ఇంకా చెయ్య అంది. నువ్వేమన్నా చేయగలవా అంది. అంటే తన తల్లికి తెలుసు, దేవుడు కుమారుడు ఇతను, నా కొడుకు తలుచుకుంటే ఏమన్నా చేయగలడు అంది. ఎలా నమ్మిందో తెలుసా? నమ్మటమే కాదు, అక్కడ మనుషులు కూడా అక్కడ పెట్టి వెళ్ళింది. ఎందుకు? నా కుమారుడు ఏదైనా చేయగలడు, సామర్థ్యత ఉంది. సృష్టించిన దేవుడికి మనం శ్రమల్లో ఉన్నాం తెలియదా? బాధలో ఉన్నాం తెలియదా? తెలుసు. కాబట్టి అక్కడ దేవదూతలను ఏర్పాటు చేసిపోతాడు, మనం తప్పుడు అడుగులు వేస్తామని. అయితే మన జీవితంలో కూడా అనేక విషయాలు ఎదురవుతూ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే, పక్షిరాజు బందీ ఉన్నట్టు, అబ్బా మనం ఎప్పుడు ఎగిరిపోతాం, ఎప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటాం. కానీ మనకి రక్షణ ఎప్పుడంటే ఏసే రెక్కలతో ఉన్నప్పుడు మనకి రక్షణ. కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి అని నేను ఎగరాలి అనుకుంటాం, కానీ అప్పుడు వేటగాడు చూసి గురి చూసి కొడతాడు, దెబ్బకు చచ్చుకునేది. మన పరిస్థితి అంటే దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకే మన జీవితం లైఫ్ బాగుంటుంది.
దేవుడు దూరం అయిపోతాం అనుకో, నష్టం జరుగుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. ఈ బంధకాలు నాకు లేకుండా ఉంటే బాగుండేది, దేవునికి ఇంకా నేను గనపరుస్తాను, ఇంకా ఆయన దీవించి ఇంకా ఆయన గనపరిచి ఇంకా ప్రేమగా ఉంటారు. నో నో నో, తప్పు తప్పు తప్పు. ఈ బంధకాలు ఉంటేనే నువ్వు అంతంత మాత్రం. ఈ బంధకాలు కూడా తీసేస్తే నువ్వు అడ్రస్ కూడా ఉండవు, ముందల సర్వనాశనం అయిపోయేది నువ్వే. అదే, ఎందుకంటే ఆ బంధకాలు ఉంటేనే నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు. ఇలా స్థుతించలేవు, ఆరాధించలేవు. ఇంక దేవుని కనపడాల్సిన అవసరం ఏముంది? ఈ భార్య నీకు చేసింది భజన, భర్త భార్య చేస్తాడు భజన. ఎందుకు? దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళే దేవుళ్ళు అంటారు. యుఎస్ లో కూడా మనం చూసాం, హాలీవుడ్ మొత్తం కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? మేమే దేవుళ్ళమే, మేమే సృష్టించుకున్నాం, మేమే అని అతి గర్వంతో ఉన్నారు, మదవెక్కి ఉన్నారు. వాళ్ళకి దేవుడితోనో అన్నిటికీ మంచి మంచి మార్క్స్ వేసి దేవుడికి 0 మార్క్స్ ఇస్తారు. దేవుణ్ణి అగౌరవపరిచారు. దాని పరిణామమే జస్ట్ ఒక నిప్పురవ అట్లా వేసి ఆ గాలి ఎట్లా వేసాడు, మొత్తం తగలబడిపోయింది. జస్ట్ ఒక చిన్న గాలిగే, మొత్తం గాలిగే తగలబడిపోయింది. మనిషి భూమి మీద ఉన్న పరిస్థితి అది. అన్నీ అనుకూలిస్తేనే మనిషి, అనుకూలించకపోతే వాడు దేనికి పనికిరాడు, పనికిరాని పాత్రమో మనం. అందుకనే దేవుడు ఈ నేలకి ఒక లక్షణం ఉంది, ఏంటంటే ఏదోటి అనేసి లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. కానీ ఈ ముడదోరే, నువ్వేరా బాబు ఏదో ఒకటి అంటావు, నీ పాటికి నువ్వు లోపలికి వెళ్ళిపోతావు, నా విమానం మూత మొగిద్దురా, నువ్వు కొంచెం కంట్రోల్గా జాగ్రత్తగా మాట్లాడరా బాబు అంటాడు. మనిషి అట్లా మాట్లాడలేడు. ఎందుకంటే సాధారణంగా మనుషులకు వచ్చు శోధన, శ్రమ కూడా కొంతకాలమే. ఇంతలోనే కనపడి అంతలోనే మాయమై స్వల్పదాని కోసమ ఆరాటం. ఇంతలో కనపడే దానికోసం ఎంత ఆరాటపడతారు, ఎంతగా బాధపడుతూ ఉంటారు అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఒక గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు. ఆయన లక్షణాలు మనకి అర్థం కావట్లా. ఆయన మన పట్ల ఏం ప్రణాళిక అనుకున్నాడు, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఎవరు ఆలోచించట్లా. ఎవరు కూడా మా స్వార్థం, మేము బాగా బతకాలి, మేము బాగా బతకాలి అని స్వార్థం ఈ రోజున ఎక్కువైపోయింది. మనిషి ఎంత స్వార్థపరుడు. కానీ దేవుడు స్వార్థపరుడు కాదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ఎల్లప్పుడూ తన గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమామయుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను చంపుకోవాలనుకోడు, నశించిపోవాలనుకోడు. ఎవనో అదే అన్నాడు, ఒక చెట్టు నీడనిచ్చిన చెట్టే తెల్లవారేసరికి పురుగుడు పంపించి చంపేస్తేనే బతుకందుకు చచ్చిపోతే బాగుండు అన్నాడే. ఏం చేయనా, నీకు ఒక పూట నీడనిచ్చినందుకే నేను చచ్చిపోతే బాగుంటుంటావే, వాళ్ళు నా బిడ్డలు యోనా, నేను కన్నీ పెంచాను యోనా, వాళ్ళే ఎలా చంపమంటాం, వాళ్ళని చంపటానికి నాకు చేతులు రావట్లేదు యోనా అంటాడు. నినివే పట్టణం గురించి ఒకరోజు చెప్తాను. అసలు ఆ పట్టణం ఏంటి, ఆ యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు ఎంత క్రూరత్వమైన వ్యక్తులు, ఎప్పటి నుంచో చెప్పాలి. ఆ చేప మింగిన చేప ఏంటి, ఆ చేప పేరు కూడా చెప్తాను నేను, ఎందుకంటే చాలా మంది తెలీదు. ఆ చేపకు ఒక లక్షణం ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న చేప అది.
అది ఎవరు అనుకున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఎప్పుడు చూశారు, ఆ చేపని నిజమా కాదా అనే అన్వేషణ ఒక వీడియో చేద్దాం పూర్తిగా. దాంట్లో మీకు వివరాత్మకంగా ఇస్తాను. అయితే మన జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎదిరించాలి. పాపాన్ని చూసి పారిపోవాలి, పారిపోవాలి, శోధాన్ని నుంచి ఎదుర్కోవాలి. అయితే యేసేపు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా మనం అనుకుంటాము యేసు ప్రభు మన దోణలో ఉన్నాడు, మనకి ఏ తుఫాన్లు రావులే అనుకుంటే వస్తాయి. తుఫాన్లు వస్తాయి, నిందలు వస్తాయి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, తుఫాను గురించి. అయితే ఇక్కడ పాయింట్ ఉంది. యేసేపుకి పొతిఫర్ భార్య ఎందుకని యేసేపు శోధించిందంటే, బలాఢ్యుడు మంచి యవ్వనంగా ఉన్నాడు, అతని మీద కన్నేసింది. అతను తలుచుకుంటే అతను బంధించిన వాళ్ళనే ఆ కుటుంబాన్ని నాశనం చేయవచ్చు. కానీ యేసేపు పని చేయలేదు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు కాబట్టి. వాస్తవానికి అతన్ని ఒక రూట్లో వస్తున్నాడని తెలుసుకొని డిస్టర్బ్ చేసి చేయబట్టుకొని ఇబ్బంది పెట్టింది. నాకు లొంగలేదు వీడు అని చెప్పేసి, వీడు బతకడానికి వీలేదు అని చెప్పేసి వేరే వ్యక్తి చూశారు. అయితే ఇట్లా ఈరుచుకొని బయటికి పోతాడు. బయటికి పోగానే ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు నా మీద కన్నేసి నా చేయబట్టుకున్నాడు. ఆడు తెలియదాడు, అమ్మా అతను రేపు చేయాలనుకుంటే మీరు ముందు బయలు పెట్టాలి, అతను వెనకాల ఉండాలి. ఏంది రివర్స్గా ఉండేది? అతని వస్తువు నీ చేతిలో ఉండేది, అతను ముందు పరిగెట్టాడు, నువ్వు ఆయన రేపు చేసావా, ఆయన రేపు చేశాడా? అయిపోయింది. వాడికి 7 పడిపోయింది. అరే వాడు పట్టుకుంటారా, ఇది ఏదో సమాధానం అని పట్టుకొని తీసుకుని ఊరేమని భర్త కూడా చెప్పింది. అయితే భర్త ఇతను ఏంటో, ఇతను భక్తి పరుడు ఏంటో, ఇతని వ్యక్తిత్వం ఏంటో తెలుసుకొని మౌనంగా ఉండి, యేసేపు అసలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు ఎక్కడికి అని తెలుసుకొని, తన గతాన్ని తెలుసుకొని విన్నాడు. అయితే అతని పరిస్థితిని ఎవరో చిన్న తప్పు చేయగానే ఇక దొరికిందిగా ఛాన్స్ అని పితోడు ఏం చేస్తారు? ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, తల్లి లాంటి మీద చేయాలనిపించిందా నీకు? మనిషి జన్మెత్తావా నువ్వు అని ప్రతి ఒక్కరు అసలు పనికిరాని వాడు కూడా ఒక చెయ్యి కొట్టబోతాడు. కానీ మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ఏం చెప్పినా వినరు, ఏం చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఒక ఆడ కూతురు చెప్తే నిజమని నమ్ముతారు, కానీ ఒక మగవాడు అయ్యా ఇదని చెప్తే నమ్మరు కదా. మూసుకోండు, తప్పు చేసిన మళ్ళీ ఏం సమాజం అంటారు. ఎందుకు లే, దేవుడే చూసుకుంటాడులే అని ఆ నమ్మకంతో, భరోసాతో మౌనం అయిపోయాడు. మరి ఆడవాళ్ళు చెప్పిన మాట అంటారు కదా, మగోడు చెప్పిన మాట అంటారు కదా. నా మాట ఎవరు వినరో, ఎవరు లెక్క చేయదని చెప్పేసి తను మౌనంగా అయిపోయి దేవుడికి చెప్పుకున్నాడు. చెరసాల్లో వేశారు, అన్నిటికీ బధించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితంలో చెరసాల జీవితాలు మనం ఎన్నో గడిపాం. కానీ యేసయ్య వచ్చి మన చేతులకున్న బందీగా ఉన్న సంఖ్యలని తెంచి నిన్ను ఆయన నామాన్ని ఎత్తి పట్టి మాట్లాడే స్టేజ్కి నిన్ను తీసుకెళ్ళాడు అంటే నీలో ఎంత ధైర్యాన్ని నింపారో అర్థం చేసుకో. ఒకప్పుడు అయిన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు మాంసంలాగా ఉన్నప్పుడు మన మాంసాన్ని పక్షి ఎట్లా పొడిచి 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 ఎట్ట తినిద్దో, ఆ మెత్తటి
ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చేశాడు, గట్టిగా చేశాడు, రాయిలా చేసి ఆ పక్షి వచ్చి పొడుచుతాడు, దాని ముక్కు ఇరిగిపోయింది. అట్ట చేశాడు. అమ్మో వీడు ఇంత గట్టిగా రాడ్ తెలిపాడు రాయిని, ఏమనలేవురా బాబు అని మౌనంగా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక్కోసారి కరుడు కట్టిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎట్ట యేసు ప్రభు పట్టుకున్నాడు ఆయన, వీళ్ళు ఎట్ట మారారు అని నాకు ఒక్కోసారి భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటాం. అన్యుడు ఉన్నాడు ఆడ, యేసు ప్రభు అనే వ్యక్తి, వాడు కరుడుగడ్డ తీవ్రవాదాడు. కరుడు కట్టిన వ్యక్తి వాడికి ఎదురు తిరిగితే చంపేస్తాడు. అలాంటి వ్యక్తి వచ్చి, బ్రదర్ యేసు ప్రభు నమ్ము, స్వీకరించు, మారు మనసు పొందు, ఆయన నిజమైన దేవుడయ్యా, ఆయన గొప్ప దేవుడు తండ్రి అంటే అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ ఏమి ఎగిరిస్తారో, ఏమి అవమానిస్తారో, ఏమి ఎలా చేస్తారో. నాయనా నాయనా నాయనా, వాళ్ళు ఎంత గౌరవపరచాలంటే అంత గౌరవపరుస్తూ ఉంటారు. అది ఏందో చూడకూడని వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టు, చూడగా దండం పెట్టుకున్నట్టు ఏదో పాపం చేశాడు ఫీల్ అవుతారు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది, ఇదేంద్రా ముందు తాగేవాడిని ఎందుకు నాశనమైపోతున్నామని వాడు మార్చట్ల, సిగరెట్ తాగి ఎందుకయ్యా ఆరోగ్యం పాడు చేసి అడగట్లేదు. నేను మారిపోయి దేవుడి మందిరానికి వెళ్తే ఎందుకు వీడికి ఎంత బాధేదో నాకు అర్థం కాదు. ఎందుకంటే మారుతున్నా, మార్చి కుటుంబాలు మారుతాను, వీధులు మారుతాను, రోడ్లు అందరూ మారుతాను, ఏలే మారుతా, ఊర్లే మార్చేస్తా. భయం మరి వాళ్ళకి, అయ్యో ఎవరు కూర్చోమంటారా, మార్చేస్తాడు అంటే నన్ను భయపడట్లా, నన్ను ఆయన వెంట తీసుకెళ్ళిన వ్యక్తి ఉన్నాడే, ఆయన చూసి వాళ్ళు భయపడుతున్నారు. నేను ఒకటే చెబుతాను, అయ్యా తిట్టండ్రా, నన్ను అనండ్రా, దూషించండ్రా బాబు, అవమానించండ్రా నన్ను, అది అవసరం డబ్బే తప్ప అవమానించి తిట్టండ్రా. ఎందుకంటే మీరు ఇన్ని తిడితే అన్ని దేవలరా నాకు. అరే నేను ఇన్ని తట్లుకి తినేది ఉన్నదా అంటే, ఒరే గొప్పతనం నాది కాదు, ఆయనదే గొప్పతనం. దావీదు తిడతంటే మౌనంగా ఉన్నాడు. తిట్టనేండ్రా, అన్నేండ్రా, వాడు ఇన్ని మాట్లాడినా అన్నేండ్రా, దూషించలేండ్రా. అరే అన్న వాళ్ళు నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు నా మాట అనగలుగుతున్నారు. పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఆ మాట అనగలుగుతాడా? వాడు ఎంత తిడితే, ఎంత అవమానిస్తే అది నాకేం మంచిదిరా. ఎందుకంటే దేవుడు ఈ విషయంలో దేవుడు నా మీద కనకినం పుట్టిద్దిరా అని అంటాడు. అయితే ఇందాక ఒక విషయం చెప్పాను, కఠినమైన వ్యక్తి మారు మారు మారుమని చెప్తూ ఉంటాడు. వాడు మారడం, వాడిని ఎగతాళి చేస్తాడు, హేళన చేస్తాడు. వాడు కరుడు గట్టిపోయిన వాడు ఎదురు సమాధానం చెప్తూ ముందు తలకాయ బలం కొడతాడు, అయితే కాలేజీ ఎరవై కొడతాడు. అలాంటోడు మౌనంగా వెళ్ళిపోవడం వల్లే పక్కనోడికి తలకాయ బలం కొడతాడేమో అని కచ్చి తీసుకుంటా ఉంటున్నాడు. వాడు షాకు, యేసు ప్రభు నమ్మకం మంచి దేవుడు అని వాడు చెప్తుంటే ఎన్ని మాటలు దూషించడానికి వాడు మౌనంగా వెళ్తున్నాడంటే, అమ్మో వాడు మౌనంగా ఎవడే, ఏదో తలకాయ బాగుంటున్నాడు ఎవడే అంటున్నాడు అంటారు. వాడు అన్యుడే, పూజ చేసే వ్యక్తి. పక్కన ఆ దూషించే వ్యక్తి, నీవు యేసు ప్రభు నమ్ముతావా అన్నాడు. నమ్ముతానయ్యా అన్నాడు. నేను అన్యుండే, యేసు ప్రభు నాకు తెలియదు, కానీ వాడిని భోజనం ఎవడో తెలుసా, కరుడు కట్టిన తీవ్రవాదుడు. వాడు జోలికి వచ్చినా వాడికి ఎదురు సంబంధం చెప్పినా తలకాయ పక్కకుండా ఉండడు. అలాంటి వ్యక్తి మౌనంగా వెళ్ళాడు అంటే యేసు ప్రభు నమ్ముకోయా మారయ్యా అన్నాడంటే, అలాంటి ఓనే దేవుడు మార్చాడు అంటే నేను ఫస్ట్ చెబుతాను, దేవుడు ఉన్నాడు,
యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన వాడిని మార్చాడు కాబట్టి నేను నమ్ముతా. నేను ఎన్నున్నే యేసు ప్రభు నాకు తెలియదు, కానీ ఇంత కరెంటు గట్టి తీవ్రవాదం మారాడంటే యేసు ప్రభు నిజమైన దేవుడని నేను చెప్తున్నాను అంటాడు ఆ వ్యక్తి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతా ఉంటాం. ఎందుకంటే దేవుడి క్రియలు ఆ రేంజ్ లో ఉంటాయి. నువ్వు ఊహించిన రేంజ్ లో ఉండదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుంది. నువ్వు ఒకటి అనుకుంటావు, అది అవ్వదు. నువ్వు ఊహలలో ఉంటుంది, అదే ఇది. మరి అదే దేవుడు అంటే. దేవుడు అంటే నువ్వు చెప్పింది చేసి దేవుడు అంటారా? ఆ సర్వెంట్ అవుతారు కానీ దేవుడు ఎందుకు అవుతారు? ఆయన చెప్పినట్టు మనం వినాలి. అది అయితే మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనం చుట్టూరు తిరిగి వస్తున్నాము, ఎందుకంటే నీకు వివరంగా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. అయితే తల్లి దగ్గరికి ఆ మనుషులు అక్కడ ఒక ఇద్దరు మనుషులు పెట్టేసి వెళ్ళింది. నా తల్లి తెలిసిపోయింది, ఎందుకంటే ఇంకా నేను కార్యం చేస్తాను, చేయగలను. ఆమె పరిపూర్ణమైన విశ్వాసం ఉంచింది మరియా. ఆమె విశ్వాసాన్ని తగ్గట్టుగా మరి దేవుడు కార్యాలు చేయాలిగా. అదేంది, ఏం చేసింది? పాత్ర, ఖాళీ పాత్ర ఉంచింది విశ్వాసానికి. అంటే మనుషులు పంపించింది, అదే విశ్వాసము. పాత్రలన్నీ అక్కడ ఖాళీగా ఉంది కుండలో. ఏం చేయమంటావు అనగానే వెంటనే వాటిలో నీళ్లు నింపుకున్నాడు. అంచులో మట్టికి నీళ్లు నింపండి అన్నాడు. వాస్తవానికి వాళ్ళకి ఒక డౌట్ రావాలి. అయ్యా, అంచుల మట్టి నీళ్లు నింపమంటున్నావు, ఒకవేళ అంచుల మట్టి నీళ్ళు నింపితే ద్రాక్ష రసం తుత్తులు వేయాలి కదా, ఎట్లా వేస్తాం? అది సాధ్యం కాదుగా అన్న వాళ్ళు. కానీ తన తల్లి అంతగా నమ్మింది అంటే, కొడుకు మీద అంత విశ్వాసం కనపరిచిందంటే, మరి నేనెంత విశ్వాసం కనపరచాలి? ఏమో ఆయన అంచులో నింపుదాం, ఆయన ఏ అద్భుతం చేస్తాడో, ఏ ఆశ్చర్యకారం చేస్తాడో మనకు తెలియదు కదా. ఆయన క్రియలు చాలా అద్భుతంగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. అదే అంచుల వరకు నీళ్ళు నింపారు. అప్పుడు యేసు ప్రభు మీ విశ్వాసము గొప్పది అన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పకుండా చెప్పిన వెంటనే చేశారంటే, ఈ జీతం పెంచాలరా అంటారు. చెప్పడానికి ఎన్ని సమాధానం చెప్పారు తెలుసావా? వీడి జీతం కట్ చేయాలరా అంటారు. దేవుడు కూడా అంతే. నాకు గ్లాసు మంచి నీళ్ళమ్మా అంటే వారికి మళ్ళీ నేను పని చేస్తా, అంతేగాని 10 సార్లు నేను మంచి నీళ్ళమంటే ఇల్లు అనుకో మళ్ళీ పని చెప్తానా? చెప్పను. దేవుడు కూడా అంతే. అయితే అవి నింపగానే వాటి మీద మూతలు పెట్టారు. పెట్టిన తర్వాత వెంటనే మీ విశ్వాసం గొప్పది అని చెప్పేసి, మీ విశ్వాసం తగ్గట్టుగా సూచక్రియ జరిగింది. వెంటనే అవి ద్రాక్షరసం అందరూ పనిచేయమన్నారు. తీసి జగ్గు తీసి అట్లా పోస్తుంటే ద్రాక్షరసం అయిపోయింది. తాగినోడు ఇంతకుముందు ఆయన ద్రాక్షరసం, వాడు కళ్ళు ఇన్ని మధురమైన ద్రాక్షరసం మేము ఇంత ఎప్పుడు ఎన్నడూ ఎరగలేదు ఇలాంటి అద్భుతమైన ద్రాక్షరసం చూడక తాగక అని అందరూ ఇందాక ఇచ్చిన తాగిన ద్రాక్షరసానికి ఈ ద్రాక్షరసం చాలా బాగుందని చెప్పి 1-2 గ్లాసులు తాగేశారు అందరూ. అప్పుడు పెళ్లిలో చాలా మందికి ఒక జనాలు ఎక్కువయ్యేసరికి మజ్జిగ పలసమైపోతుంది. కానీ యేసు ప్రభు ఉండేసరికి ఏమైంది? ద్రాక్షరసం చిక్కగా అయిపోయింది. ఎవ్వరి మొహాలు చూసిన ఆనందం ఉట్టిపడుతుంది. ఎందుకంటే కొంచెం పెళ్లికి వెళ్తాం, ఏడుపు కొట్టి మొహాలు వేసుకొని ఉంటారు, ఏదో పోయినట్టు ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకి అది ఉంది, నాకు ఇది ఉంది, వాళ్ళకి అది ఉందని. కార్యం చేశాడు, ప్రశాంతంగా వెళ్ళి అక్కడ కూర్చోడు, చెట్టు కింద కూర్చున్నాడు. మళ్ళీ అది దేవుడి పని అంటే అట్లా ఉండాలి. అంతా నేనే చేశా, నా వల్ల జరిగింది పెళ్లి, నా వల్ల ఈ కార్యం జరిగిందని డప్పు కొట్టుకోకూడదు. నువ్వు చేశావు, అయిపోయింది, తీసేయి. ఒక మనిషి సహాయం చేశాడు, చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి పుస్తకములో లిఖితమైంది నువ్వు చేసే పని. అది 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 మెయిన్ మనకి కావాల్సింది. అది ఆయన లిఖితమైంది మనకి నువ్వు చేసే కార్యాలు. ఎందుకంటే మనము చేసే కార్యాలు అద్భుతాలు ఆ రేంజ్ లో ఉండాలి. దేవుడికి అందేటట్టు ఉండాలి, అందేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు దేవుడు బైబిల్ చాలా చేశాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా లోతైన మర్మాలు. ఎందుకంటే ఒక పాయింట్ తో చెప్తే మీకు అర్థం కాదు. ఒక పాయింట్ చెప్తే 2 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే ఎంతసేపు చెప్పానంటే నన్ను ఫాలో అయ్యే బిడ్డలకి నేను వివరణాత్మకంగా ఇవ్వాలి. వాళ్ళు సంతోషంగా అది స్వీకరించినప్పుడు అబ్బా ఆనందంగా ఫీల్ అవ్వాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.